నేను ఆంధ్ర నా పేరు డాక్టర్ బి సుబ్బయ్య. నేను ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా పనిచేస్తూ ఉన్నాను. 2005-2007లో ఆంధ్ర యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పటికి 20 సంవత్సరాలుగా మేము సేవలు అందిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చాలా జడ్జిమెంట్లు ఇచ్చింది. మనం రీసెంట్గా చూసుకుంటే ఇదే సంవత్సరం 2026 మే నెలలో గౌరవ సుప్రీంకోర్టు దీర్ఘకాలికంగా కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని విధుల్లో తీసుకోవడం దోపిడీతో సమానం, వాళ్ళని అణిచివేయటం అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చి వాళ్ళు ఇమీడియట్గా పర్మనెంట్ చేయాలని చెప్పింది. కానీ ఈ రోజుకి కూడా మన ప్రభుత్వానికి ఎటువంటి దాని మీద చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా పంజాబ్ హైకోర్టు, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు 2014 యాక్ట్ ప్రకారం 60,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పంజాబ్ రాష్ట్రంలో పర్మనెంట్ చేశారు. అలాగే ఒరిస్సాలో కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా యాక్ట్ 30/2023 అనే ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. కాంట్రాక్ట్ సిస్టంలో పనిచేస్తున్నటువంటి జూనియర్ కాలేజీలని, డిగ్రీ కాలేజీలని, పాలిటెక్నికల్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళని రెగ్యులేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో మమ్మల్ని ఎక్స్క్లూడ్ చేశారు. కానీ మేము మొదటి నుంచి కూడా ప్రతి ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం, రెగ్యులరైజేషన్ దాంట్లో మమ్మల్ని ఉండాలి అని. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2014 జూన్ 2 ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయ్యిందో ఆ డేటుకు ముందు ఎవరైతే కాంట్రాక్ట్ సిస్టంలో ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని తీసుకొచ్చిన చట్టం. మరి 2005 నుంచే మేము పనిచేస్తూ ఉన్నాం ఇక్కడ 20 సంవత్సరాల నుంచి. కానీ మమ్మల్ని ఎక్స్క్లూడ్ చేయడం అనేది అది అన్యాయం. అంటే కోర్టు మాకు గౌరవ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాకు జడ్జిమెంట్ ఇచ్చింది 2017లో ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వమని. కానీ దాని నుంచి వీళ్ళు మాకు స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఎస్కేప్ అవడం. అంటే హైకోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని పక్కన పెడతా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చి తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 24 తీసుకొచ్చింది. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి మినిమం టైం స్కేల్ ఇవ్వాలి అని. ఈ రోజుకి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వరదరాజన్ గారు తెలంగాణలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి ఏ రకంగా అయితే ప్రతి సంవత్సరం హెచ్ఆర్ఏ డిఏతో కూడినటువంటి మినిమం టైం స్కేల్ ఆఫ్ పే ఇవ్వాలని చెప్పేసి రికమెండ్ చేస్తే దాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఇవన్నీ చేయకపోగా కొత్తగా 2026లో నోటిఫికేషన్కి వెళ్ళడం జరిగింది. అంటే 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి మేము ఏమైపోవాలి? మా బతుకులు ఏమైపోవాలి? మా కుటుంబాలు ఏమైపోవాలి? అంటే మమ్మల్ని వదిలిపెట్టి రిక్రూట్మెంట్ చేస్తారా? ఇది దశల వారీగా చేస్తున్న ఉద్యమం. ఇది కేవలం శాంతియుత నిరసన మాత్రమే. మా యొక్క భద్రత కోసం, ఉద్యోగ భద్రత కోసం మేము దశల వారీగా మా యొక్క ఉద్యమ తీవ్రతను పెంచుతామని తెలియజేస్తా ఉన్నాం. మమ్మల్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాత మాత్రమే భర్తీ చేయాలి. భర్తీకి మేము ఎటువంటి ఆటంకాన్ని కలిగించాం. కానీ ముందు మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, మా సర్వీస్ని కౌంట్ చేయాలి. అంటే 20 సంవత్సరాలు మేము చేసినటువంటి సేవ సర్వీస్ కాదా? అంటే మేము రికార్డులో లేమా? మేము చచ్చిపోయినట్లా? అంటే మా సర్వీస్ని కౌంట్ చేయలేదంటే మేము బతుకుండగానే చంపేసినట్టు. ఇది దారుణమైనటువంటిది. ఒకప్పుడు బ్రిటిష్ వాడు భారతదేశాన్ని దోచుకున్నాడు, ఇప్పుడు భారతీయుని దోచుకుంటున్నాడు. ఒక ఆంధ్రుని దోచుకుంటున్నారు. మమ్మల్ని దోచుకునేది బ్రిటిష్ వాడు కాదు, ఈ ఆంధ్రుడే. ఈ ఆంధ్రుడు మనవాడైనప్పటికీ మాకు అన్యాయం జరిగితే, మాకు దోపిడీ ఇదే విధంగా కొనసాగితే మా యొక్క ఉద్యమ తీవ్రతని మరింతగా ఉధృతం చేస్తాం. మమ్మల్ని క్రమబద్ధీకరించేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మమ్మల్ని క్రమబద్ధీకరించిన తర్వాత మాత్రమే రిక్రూట్మెంట్ జరగాలి. సో అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 19 రాష్ట్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరూ ఒక తాటి మీదకి వస్తూ ఉన్నారు. ఈరోజు జరిగేటువంటి ఈ శాంతియుత నిరసన కూడా కేవలం మా రాష్ట్ర అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ రోజుని మా యొక్క యూనియన్ చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంది. 2500 మంది కుటుంబాలతో రోడ్డు మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.